దేవుని ఆత్మ వరములు, ఆత్మ ఫలము. ఫలములు కాదు, ఏమని ఉంటుంది? ఆత్మ ఫలము. మొట్టమొదట దేవుడు తన సంఘానికి ఇచ్చిన రెండు, మొదటిదాన్ని ఏమంటారంటే గిఫ్ట్స్ ఆఫ్ స్పిరిట్, ఆత్మవరములు. రెండోది ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్, ఆత్మ ఫలము. ఈ రెండు దేనికంటే దేవుని సంఘం ఈ భూమి మీద మనుగడ సాగించడానికి. ఈ రెండు లేకుండా దేవుని సంఘం భూమి మీద ఏం చేయలేదు, మనుగడ సాగించలేదు. ఎందుకంటే ప్రతి క్రైస్తవ విశ్వాసకి ఆయన యందు నమ్మకం ఉంచిన వారికి ఆయన ఆత్మ వరములను ఇస్తాడో, అలాగే ఆత్మ ఫలమును కూడా లోపల నుంచి ఆయన ఏం చేస్తాడో పుట్టిస్తాడో. ఒకటే మనం ఏం చేయగలమో చూపిస్తుంది. ఇక్కడే ఉన్నారండి. ఒకటి ఏం చూపిస్తుంది? మనం ఏం చేయగలమో చూపిస్తుంది. రెండోది మనం ఏంటో చూపిస్తుంది. ఎవరికే? లోకానికే. లోకానికే ఆత్మవరములు కలిగిన సంఘము ఏం చేయగలదో చూపిస్తుంది. అదే లోకానికి ఆ సంఘం ఎటువంటిదో తెలియజేస్తుంది. ఒకటి క్యాపబిలిటీ. ఆత్మవరములు అన్నది ఏంటి? క్యాపబిలిటీకి సంబంధించింది. ఆత్మ ఫలము అన్నది క్యారెక్టర్కి సంబంధించింది. ఒకటేంటి? క్యాపబిలిటీ అంటే ఏంటి? సామర్థ్యం. రెండు క్యారెక్టర్కి సంబంధించింది. క్యారెక్టర్ని ఏమంటారండి తెలుగులో? గుణలక్షణాలు అంటారు కదా. మనం ఎలాంటి వారు, మన స్వభావాన్ని ఏం చేస్తుంది? తెలియజేస్తుంది. కాబట్టి సంఘానికి ఈ రెండు ఉండాలి. నేడు అత్యంత వివాదాస్పదమైన అంశాలు ఏంటంటే ఇదే. ఏంటి? దీని గురించి ఎక్కువ గొడవలు. ఒకటి ఎక్కువ అంటే ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ అంటే ఒకటి తక్కువ అని. కానీ దీన్ని మనం ఎలా చూడాలంటే రెండింటినీ బ్యాలెన్సింగ్గా చూసుకోవాలి. ఒకదాన్ని హెచ్చించే అవసరం లేదు, మరొక దాన్ని తగ్గించాల్సిన అవసరం లేదు. రెండింటినీ ఏం చేయాలి? బ్యాలెన్స్డ్గా చూసుకోవాలి. ఏది ఎక్కువైపోయినా రిస్కే. మన శరీరంలో కానీ, మన జీవితంలో కానీ, ఆత్మీయ జీవితంలో కానీ ఏది కూడా ఏమి ఉండకూడదు? అతి ఉండకూడదు. అతి ఉండే ప్రమాదం. ఒక మాట అంటారు కదండి, ఏంటి అది? అతివృష్టి, అనావృష్టి. వరముల విషయంలో పెంతుకోస్తోళ్ళు అతివృష్టి. పెంతుకోస్తోళ్ళు ఏంటి? అతివృష్టి. అనావృష్టి ఎవరు? బ్రదర్ అన్నోళ్ళు ఎలాగుంటారు? అనావృష్టిగా ఉంటారు. నేను వాళ్ళని ఏం తప్పు పట్టట్లేదు, వాళ్ళని అంత ఇది కూడా నాకు లేదు, చెప్తున్నాను మీకు అర్థం కావడానికి. ఒకళ్ళు అతిగా ఉంటారో, ఇంకొకళ్ళు చాలా తక్కువగా ఉంటారు. కానీ వాక్యం చెప్తుంది మీరు ఎలాగ ఉండండి? బ్యాలెన్స్డ్గా ఉండండి, బ్యాలెన్స్డ్గా చూసుకోండి. కాబట్టి మొట్టమొదటిది మనం చూడండి. మొట్టమొదటి విషయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. కొరింథీ సంఘానికి వరముల గురించి తెలుసా తెలీదా? ఇదే కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటాడంటే పౌలు గారు, ఏ కృపావరమునందును లోపము లేక ఉన్నారంటాడు. మీకేమున్నాయి? ఏ కృపావరము లోపం లేక అన్నీ ఉన్నాయంటాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమంటున్నాడు? ఆత్మ సంబంధమైన వరముల గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అని ఎందుకు అంటున్నాడంటే వరాల గురించి ఎలాగ ఆలోచించాలో చెప్తున్నాడు. వరాల విషయమై ఎలా ప్రవర్తించాలి, ఎలా వ్యవహరించాలో చెప్తున్నాడు. ఇక్కడ మనం ఆగి ఒక విషయం మాట్లాడుకుందాం. ఏంటంటే విషయం, చాలామంది దేవుని వరాలు లేవు అంటారు. దేవుని వరాలు ఏంటి? లేవు అంటారు. మరి కొంతమంది ఉన్నాయి అంటారు. లేవని వాళ్ళని ఏమంటారంటే సెసేషనిస్ట్ అంటారు ఇంగ్లీష్లో. అంటే మీకు ఇది అవసరం లేదు కానీ చెప్తున్నా అయినా. ఉన్నాయి అన్న వాళ్ళని ఏమంటారంటే కంటిన్యూషనిస్ట్ అంటారు. అంటే కంటిన్యూ అవుతున్నాయి. వరాలు లేవు, ఆగిపోయినాయి అంటానికి మనం వాక్యం నుంచి ఏ ఆధారం చూపించలేం. ఒకవేళ ఆగిపోయేలాగా ఉంటే కనుక పౌలు గారు ఇక్కడ ఏమంటున్నాడంటే, ఏమని చెప్తున్నాడు? ఇక్కడ ఒక మాట నేను మీకు చూపిస్తాను చూడండి. ఒక పేజ్ వెనక్కి తిప్పితే 12వ అధ్యాయం 31వ వచనంలో ఇలాగ ఉంది. ఏమనుంది? కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో ఏం చేయండి? ఆపేక్షించండి. ఆగిపోయేలో ఉంటే ఆపేక్షించమని ఎందుకు చెప్తాడు? మరొక మాట ఏముంది? 14వ అధ్యాయం 1వ వచనం పక్కనే ప్రేమ కలిగి ఉండేది ప్రయాసపడి, ఇప్పుడు చూడండి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించండి. కాబట్టి దేవుని సంఘానికి అనుగ్రహించిన వరములు ఏంటి? ఉన్నాయి, ఆగిపోలేదు.
ఒకవేళ ఆగిపోయినాయి అంటే ఎప్పుడు ఆగిపోయినాయి, ఎందుకు ఆగిపోయినాయి, ఎవరు ఆపేశారు అన్న వాటికి మనం ఏం చేయాలి, సమాధానం చెప్పాలి. కాబట్టి దేవుడు సంఘానికి అనుగ్రహించిన వరాలు ఏంటి, గిఫ్ట్స్ ఏంటి ఉన్నాయి. మనం ఎప్పుడైతే రక్షణ పొంది బాప్తీసం తీసుకుంటామో, బాప్తీసం తీసుకున్న తర్వాత ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో మనం నింపబడతామో, పరిశుద్ధాత్మని యొక్క క్రియ మనలో జరుగుతుందో, దేవుడు మనకేమిస్తాడంటే ఆయన వరాలను ఇస్తాడు. వరం ఎప్పుడు దేని కొరకు చెప్పండి, అది ఇక్కడ కదా మాట ఉంటుంది చూడండి ఒకసారి. 7వ వచనం చూడండి, 12వ అధ్యాయము 7వ వచనం. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎవరి ప్రయోజనానికి, అందరి ప్రయోజనం కొరకు. వరం అన్నదే సంఘం అంతటికి, లేకపోతే లోకం అంతటికి అదేమవ్వాలి, ప్రయోజనం కొరకు. రెండోది ఏంటంటే 11వ వచనం ఉంది కదా, అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఎక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగు చేయుచున్నాడు. పరిశుద్ధాత్ముడే ప్రతి ఒక్కరికి ఏం చేస్తున్నాడంట, ఇది నీకు, ఇది నీకు, ఇది నీకు, ఇది నువ్వు తీసుకో, ఇది నువ్వు తీసుకో, ఇది నీకు అవసరం అని చెప్పి ఏం చేస్తున్నాడు, ఆయనే పంచి ఇస్తున్నాడు. పంచి ఇవ్వడమే కాదు, వాక్యం చెప్తుంది, మనల్ని అడగమని కూడా చెప్తుంది. మీరు ఏం చేయండి, అడగండి, అపేక్షించండి. ఎప్పుడైనా అడిగారా, ఏమడిగారు, మనం ఏం చేయాలి, దేవుడు మనకిస్తాడో మనం కూడా ఏం చేయాలి, అడగాలి. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన వరములు ఎందుకంటే ఉపయోగించడానికి, షో చేయడానికి కాదు. ఏం చేయడానికి, షో చేయడానికి కాదు, ఏం చేయడానికి, వాడటానికి. కాబట్టి వరాలు ఆగిపోలేదు, వరాలు ఉన్నాయి, నేటికి ఏంటి ఎప్పటికీ ఉంటాయి. అవి దేవుని సంఘంలో దేవుని పిల్లలుగా ఆయన మనకి ఏమిస్తాడో వాటిని గిఫ్ట్స్ అంటారు కదా, ఆ గిఫ్ట్స్ ఇస్తాడు. అవి మనకి ఇన్స్టెంట్గా వస్తాయి. ఎలాగొస్తాయి, ఇన్స్టెంట్గా వస్తాయి. ఫలం అన్నది రావడానికి టైం పడుద్ది. ఇప్పుడు ఒక చెట్టు వేసో, విత్తనం వేసో, ఫలం రావాలంటే ఎంత టైం పడుద్ది, కాదు కదా, టైం పడుద్ది. అది కూడా ఏంటి, దేవుని ఆత్మకు సంబంధించింది. కాబట్టి దేవుడు సంఘాన్ని ఏం చేస్తాడంటే వరాలతో అభిషేకించాడు. వరాలు లేవన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పాట పాడతాం మానేయాలి. ఏ పాట అది, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా, ఈ పాట పాడతాం మానేయాలి. జీవనదిని నా హృదయంలో ప్రవహింపజేయమన్న పాట ఏం చేయాలి, మానేయాలి. మరి ఆ పాటలో చరణం ఉంది కదా, ఏమని, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయమన్నది ఏం చేయాలి, పునః లైన్ అయినా తీసేయాలి, పునః లైన్ అన్న ఏం చేయాలి, కొట్టివేయాలి. కాబట్టి దేవుడు మనకి ఏం చేశాడంటే మనకి ఏం కావాలో వాటిని ఏం చేశాడు, పంచి ఇచ్చాడు. ఒకళ్ళకి 1 ఉండొచ్చు, ఒకళ్ళకి 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఎన్నైనా ఉండొచ్చు. కానీ వాటిని ఏం చేయాలి మనం, కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న మనం అందరం మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే మనకి ఏ వరం ఉంది, మనకే ఏ వరం ఇచ్చాడు దేవుడు. మీకు తెలుసా మీ వరం ఏంటో, ఏమండే మీ వరం ఏంటి, చాడీలు చెప్పుకుంటాం వరమా, వాళ్ళ గురించి చెప్పుకుంటాం వరమా. మనం వరం ఏంటో మనకు తెలుసా అసలు ఉందా, తెలియనప్పుడు ఇదే నెక్స్ట్ వచ్చే ప్రశ్న ఏంటి, నీకు ఉందా, దేవుడు ఇచ్చిన వరం ఏమన్నా ఉందా, నీకు ఏమన్నా ఇచ్చాడా నీకు, పోనీ ఇస్తే దాన్ని ఎలా వాడావు ఎప్పుడైనా, దేనికి వాడాలి, సంఘం క్షేమాభివృద్ధి చెందడానికి వాడాలి. ఇక్కడ చాలాసార్లు ఆ మాట ఉంటుంది చూడండి, 3వ వచనంలో ఉంటుంది, 14వ అధ్యాయం 3వ వచనం, క్షేమాభివృద్ధి, హెచ్చరిక, ఆదరణ, ఏముంది, క్షేమాభివృద్ధి ఉంది. మరొక మాట 12వ వచనంలో ఉంది, మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు కనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలిగిన నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నించండి. సంఘానికి ఏం కలగాలి, క్షేమాభివృద్ధి కలగాలి. ఇప్పుడు మనకున్న వరం వలన సంఘానికి ఏం క్షేమాభివృద్ధి కలిగింది, వరం ఉందా, ఏ వరం ఉంది, ఆ వరాన్ని ఎలా వాడేవు, ఆ వరం వల్ల సంఘానికి ఏం క్షేమాభివృద్ధి జరిగింది. ఈ 4 ప్రశ్నలు వేసుకో. ఈ 4 ప్రశ్నలు ఏం చేయండి, వేసుకోండి. మాకు ఏదీ లేదంటే ఏదో తేడా ఉంది. అయితే మాకేమీ లేదంటే ఏంటి, ఏదో తేడా ఉంది. ప్రభు దగ్గరికి వెళ్ళి ఏం చెయ్యి, ప్రభు నన్ను ఏం చెయ్యి, సహాయం. ఎందుకంటే
యేసుక్రీస్తు ప్రభు గురించి ఒక మాట ఉంటుంది చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథంలో 10వ అధ్యాయము 38వ వచనం. అదేదనగా, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించునన్నదే. దేవుడు ఆయనకు తోడైయుండును గనుక ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరుచు సంచరించుచుండెను. చేయాలండి. యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడంట? మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరుచు, విడిపించు, బాగు చేస్తూ ఆయన ఏం చేశాడు? జీవించాడు. యేసుక్రీస్తు ప్రభు అయిన పిల్లలమైన మనం కూడా ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభు తన శిష్యుల్ని పిలిచాడు. లోకాసు వార్త 9వ అధ్యాయము 1వ వచనం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దెయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి. శిష్యులను పిలిచి ఏం చేశాడండి? సమస్తమైన దెయ్యముల మీద శక్తిని, అధికారమును, స్వస్థపరచు వరములను అనుగ్రహించను. చెప్పండి, మనకుందా శక్తి, అధికారం? దేవుడు ఇచ్చాడు మనకి. యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడంట? అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచు, మేలు చేయొచ్చు తిరిగాడంట. ఆయన శిష్యులు పిలిచి ఏం చేశాడు? ఇదిగోండి, సమస్త దెయ్యముల మీద మీకు ఏం చేశాను? అధికారం ఇచ్చాను. దెయ్యాలు ఎలా కొడతారండి మీరు? దెయ్యాలంటేనే భయం మనకి. నైట్ టైం చీకట్లోనే బయటికి వెళ్ళాం, ఇంకేంటి దెయ్యాన్ని ఎలగొట్టేది? ఏమి పెద్ద కల్పనలో అద్భుతమైనవి అయ్యబాబా అసలు మనకు అందనే ముందూరు పడెళ్ళి జానయ్య గారితోనే ప్రార్థన చేయించుకుంటే నవ్వుద్ది అన్న టైప్ కాదు. ఇప్పుడు ఆయన లేడు కూడా. చేసావు ఎప్పుడైనా? ఎవరికైనా బాగు చేసావు? ఎవరినైనా స్వస్థపరిచి ప్రార్థన చేసి స్వస్థపరిచామా? చేయలేదంటే ఏంటి కారణం? ఎందుకు చేయలేదు? వాక్యం చెప్తుంది కదా, దేవుని రాజ్యం మాటలతో కాదు. దేవుని రాజ్యం ఎలాగుంది? శక్తితోనే జరుగుద్ది దేవుని పని కూడా. శక్తి లేని భక్తి చేస్తే ఎందుకంటే ఉపయోగం? శక్తి లేని భక్తి ఎందుకు ఉపయోగం? నిర్జీవం కదా అది. మనలో శక్తి ఉందని లోకం చూడగలుగుతుందా? ఈరోజు అనేక సాక్ష్యాలు, మాకు అలా స్వస్థపరిచాడు, దేవుడు ఎలా చేశాడు, ఈ అద్భుత కార్యం చేశాడు అనబట్టే కదా. మిగిలిన మతాల్లో ఎవరైనా చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకని? ఆ విగ్రహముల్లో ఏం లేదు? శక్తి లేదు. ఏమి లేదు దాంట్లో. అవి ఒట్టివి. వాటిలో ఉన్న ఏముంటుంది? దెయ్యపు శక్తి ఉంటుంది. ఆ దెయ్యపు శక్తి కంటే పవర్ఫుల్ ఏంటి? దేవుడు మనకిచ్చిన శక్తి, పరిశుద్ధాత్మ శక్తి. కాబట్టి మనం ఎలా ఉండాలి? మనల్ని చూసి దెయ్యాలు ఏమవ్వాలి? పారిపోవాలి. యేసుక్రీస్తు ప్రభువుని చూసినప్పుడు దెయ్యాలు ఏం చేసినాయి? పెద్ద పెద్ద కేకలేసి విలవిల్లాడించి పారిపోయినాయి. మరి మన జీవితాల్లో ఎందుకు అలా జరగట్లేదు? ఏమి లేదు? శక్తి లేదు, మనలో విశ్వాసం లేదు. మనం ఏమనుకుంటున్నామంటే ఫిక్స్ అయిపోయాం, అవి అప్పుడే జరిగినాయండి, వాళ్ళకే జరిగినాయి, ఇంకా మనకేంటి జరగవు, అవ్వో. అవిశ్వాసం. వాక్యం చెప్తుంది కదా, వరాలు ఉన్నాయి. మామూలుగా 9 వరాలు అంటారు, కొంతమంది లేదు 14 అంటారు, 15 అంటారు. రాత్రి ఒక చోట చూస్తే ఏకంగా 20 ఉన్నాయని చెప్పారు. ఎన్నైనా కానీ నీ వరాన్ని నువ్వు కలిగి ఉండి దాన్ని ఉపయోగించకపోతే సంఘానికి నీ వల్ల ఏం క్షేమాభివృద్ధి? సంఘానికి ఏంటి నీ వల్ల ఏ క్షేమాభివృద్ధి? ఒకవేళ ఎవరికైనా దెయ్యం పట్టింది, మేము లేము, వెంటనే మీరు ఏం చేయాలి? ఏం నవ్వుతున్నారే? చూసారు లోపల మీకేంటి? భయం, అవిశ్వాసం. మన వల్ల ఎక్కడవుద్ది? మనం ఏడవలేము, రాదు. అలా ఉంటే రాదు. అలా లేనంత వరకు నువ్వు సంఘంలో నిర్జీవంగా ఉన్న ఒక వస్తువు అంతే. నువ్వు సంఘంలో ఉన్న నిర్జీవంగా ఉన్న ఒక వస్తువు. కొంతమందికి వరం ఉంటుంది కానీ వాడరు. ఏం చేయరు? వాడరు. ఇప్పుడు ఎప్పుడైనా పెళ్ళిళ్ళు అయినప్పుడు, మన ఇంట్లో పెళ్ళి కానీ మనం ఎవరికైనా బయటకు పెళ్ళికి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తామంటే గిఫ్ట్లు ఇస్తాం. మనం మ్యాక్సిమం ఇచ్చే గిఫ్ట్లు ఏంటంటే డిన్నర్ సెట్లు, కప్పు సెట్లు, ఇవి ఉంటాయి కదా, ఫోటో ఫ్రేములు, ఏయో ఇస్తాం. సపోజ్ డిన్నర్ సెట్టో కప్పు సెట్టో ఇచ్చామనుకుందాం. అది తీసుకున్న వాళ్ళు జీవితంలో ఓపెన్ చేయరు. అది ఎక్కడ ఉంటుంది? ఇంట్లో షెల్ఫ్లోనో కబోర్డ్లోనో అటక మీద ఎక్కడ ఉంటుంది. దాన్ని వేసిన కవరు అలాగే ఉంటుంది. అది మనకే వాడరు, ఎవరికే వాడరు. మన పెళ్ళిళ్ళు అయిపోతాయి, మన పిల్లల పెళ్ళిళ్ళు అయిపోతాయి, ఆయన స్టిల్ ఎక్కడ ఉంటాయి? అలాగే ఉంటాయి. ఉపయోగం ఉందా దానివల్ల? లేదు. కాకపోతే మీరు ఇంట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి, మీరు ఓపెన్ చేయని ఏదో ఒకటి ఉంటుంది వస్తువు. అది కుక్కర్ అయి ఉండొచ్చు, ఏదో ఒక ప్లాస్టిక్ డబ్బా అయి ఉండొచ్చు, ఏదో ఒకటి ఓపెన్ చేయింది కొత్తది ఎక్కడ ఉంటుంది? షెల్ఫ్లో ఉంటుంది. అది ఎప్పటికీ తీరు, అది ఎప్పటికీ అలాగే ఉంటుంది.
అలా వాడకుండా ఏమవుద్ది? ఉపయోగం లేనిదిగా అయిపోద్ది. యేసుక్రీస్తు సువార్తలు చెప్తాడు కదా, ఆయన పిలిచాడు, ఒకడికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒకడికి 2 తలాంతులు ఇచ్చాడు, ఒకడికి 1 తలాంతు ఇచ్చాడు. వాడు ఏం చేశాడు? తీసుకెళ్ళి గొయ్యి తీసి భూమిలో కప్పెట్టాడు. ఉపయోగం ఉందా? ఉపయోగం లేదు. కొంతమంది వాడతారు కానీ తర్వాత మానేస్తారు, దేవునికి ఉపయోగపడరు. తిమోతి అలాగే అయిపోయాడు. అందుకే పౌలు అంటాడు, తిమోతి పెద్దల హస్తనిక్షేపం వలన కలిగిన నీలో ఉన్న వరమును అలక్ష్యం చేయొద్దు. మరి 2వ పత్రికలు ఏమంటాడంటే, నీ వరమును ప్రజ్వరలింపజేయాలనుకుంటున్నాను, దాన్ని ఏం చేయాలనుకుంటున్నాను? మరలా వెలిగించాలనుకుంటున్నాను. కాబట్టి దేవుని రాజ్యం మాటలతో కాదండి, దేవుని రాజ్యం దేంతో ఉంది? శక్తితోనే ఉంది. శక్తి కావాలంటే ఏం చేయాలి? దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి అడగాలి. మనకి ఎందుకు దొరకట్లేదు, మనకి ఎందుకు లేదంటే మీరు అడగనందువల్లే మీకు ఏం దొరకట్లేదు. మీరు అడిగితే ఆయన ఇస్తాడు. ఆయన అంటున్నాడు కదా, తను అడుగువారికి పరిశుద్ధాత్మను ఏంటి ఎంతో నిశ్చయముగా ఇచ్చును, ఎంతో నిశ్చయంగా ఇచ్చును. నేను రక్షణ పొందాను 2014 సంవత్సరం జనవరి 31. రక్షణ పొందిన కొన్ని రోజులకే నేను వాక్యం చెప్పడం మొదలెట్టేశాను. కొన్ని రోజులకే, నెలలు కాదు. ఎందుకని అంటే నాకు ఇన్ని ఉన్నాయని చెప్పడానికి కాదు, మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. దేవుడు వాక్యాన్ని చెప్పి బోధించే వరం నాకు ఇచ్చాడు. తర్వాత నాకు సేవకులను చూసినా, కొంతమందిని చూసినా, ఈ సింగర్లని, ఈ పాటలని, ఈ వాక్యాలని చూసినా వెంటనే చూసి నేను చెప్పేయగలను వాళ్ళు ఎలా చెప్తున్నారో, అది ఏ ఆత్మతో చెప్తున్నారు అన్నది. ఆత్మలు వివేచించే వరం ఏం చేశాడు దేవుడు నాకు. అది నాకు ఫస్ట్లో అర్థం కాలేదు. నేను ఏమనుకునేవాడిని అంటే, కొన్ని పాటలు చూసేవాడిని, కింద కామెంట్లు ఎలా ఉండి అంటే, వండర్ఫుల్, హార్ట్ టచింగ్, ప్రైజ్ ది లార్డ్, అసలు ఈ బాబోయ్ బీభత్సం అని ఉండి, నాకు ఆ పాట అస్సలు నచ్చేది కాదు, ఒళ్ళు మండిపోయేది. 100 మంది కామెంట్లు 100 అలాగే ఉండి, నాలంటోడు ఎవరికొకరు నచ్చకపోతే ఇప్పుడు తప్పు ఎవరిది అనుకుంటారా? నాదే అనుకుంటారు. నేను అలాగే అనుకునేవాడిని. వాళ్ళకి నచ్చుతుంది, నాకు ఎందుకు నచ్చట్లా? తేడా వాళ్ళలోనా నాలోనేమో నేను మరీ పరిశీలన అయిపోతున్నానేమో, ప్రతిదీ ఏం చేస్తున్నాను, ఏదో కోడిగుడ్డు మీద ఎంటుకలు పీకిలాగా అయిపోతున్నానేమో అనుకున్నాను. కానీ తర్వాత దేవుడు నాకు తెలియజేశాడు, తప్పు నీది కాదు. కాబట్టి దేవుడు నాకు ఏం చేశాడు? వివేచించేది ఇచ్చాడు. ఈ 2 మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను. అలా దేవుడు ఎన్నైనా ఇవ్వచ్చు. అలాగే నీకేమున్నాయి, నువ్వేం చేస్తున్నావు నీ వరంతో? దేవుడు నాకు ఇచ్చాడు, నేను వాడుతున్నాను. అది దేవుడు నాకు వాక్యం చెప్పేది ఇచ్చాడు, నేనేం చేస్తున్నాను? దాన్ని వాడుతున్నాను. దేవుడు నాకు వివేచించేది ఇచ్చాడు, దాన్ని చూసి మిగిలిన వాళ్ళు ఏం చేస్తున్నాను? చెప్తున్నాను, వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, డేంజరు, వీళ్ళ వాక్యం వినొద్దు, డేంజరు, వాళ్ళ దగ్గరికి సహవాసం ఏంటి చేయొద్దు. వాడుతున్నాను. మరి నువ్వు వాడుతున్నావా? లేకపోతే ఎందుకు? అంటే వచ్చి వెళ్ళిపోవడం వల్ల ఉపయోగం ఏముంది? నువ్వు వచ్చేదో కూర్చుని ఒక ప్రసంగం వినిపోతావు, నీ జీవితంలో ఏం లేదు, శక్తి లేదు. ఏం లేదు? శక్తి లేదు. చేస్తే భక్తి కొన్నాళ్ళు చేసినా శక్తి కలిగిన భక్తి చేయండి. ఎటువంటి భక్తి చేయండి? శక్తి కలిగిన భక్తి చేయండి. నిర్జీవమైన జీవితం వద్దు, నిర్జీవమైన జీవితం వద్దు. మళ్ళీ ఏముండాలి? పవర్ ఉండాలి. ఇప్పుడు ఇందాక 7:30కి ఇక్కడికి 7ంటికి చర్చికి వచ్చినప్పటికి చర్చిలో కరెంట్ లేదు, ఫ్యాన్లు ఉన్నాయి, లైట్లు ఉంది, మైక్ ఉంది, అన్నీ బాక్సులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఏం చేయవు? పని చేయవు. ఉంటాకు ఉన్నాయి, మైక్ ఉంది, ఫ్యాన్ ఉంది, లైట్ ఉంది, సౌండ్ సిస్టమ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి, కానీ పని చేయవు. ఎందుకు పని చేయవు? కరెంట్ లేదు. అలాగే నీ దగ్గర ఉంటాక అన్నీ ఉన్నాయి, కానీ నీలో ఏం లేదు? దేవుని పరిశుద్ధాత్మ శక్తి లేనప్పుడు వ్యర్థము నీ జీవితం, వ్యర్థము. కాబట్టి దేవుణ్ణి ఏం చేయి? అడుగు. పౌలు గారు క్లియర్గా చెప్తున్నారు, ప్రవచన వరాన్ని ఆపేక్షించండి, ఇంక ఏ వరం కావాలితే ఆ వరాన్ని ఏం చేయండి? దేవుని దగ్గర నుంచి అడగండి, పొందండి. కాబట్టి నీ ద్వారా దేవుని కార్యాలు ఏమవ్వాలి? జరగాలి. నేను గొప్ప కోసం చెప్పట్లేదు, ఒక విషయం చెప్తున్నాను, నాకు తెలిసి నేను ఇది ఎప్పుడు చెప్పలేదు. ఆగుదిగుబడి వెళ్ళినప్పుడు ఒకళ్ళు పిలిచి వాళ్ళ అమ్మాయికో వాళ్ళ అబ్బాయికో, వాళ్ళకి హార్ట్కి సంబంధించింది, అబ్బాయా సంబంధించింది ఏదో వచ్చింది, ప్రార్థించమని అడిగారు. ప్రార్థించగానే అబ్బాయి ఏమయ్యాడు? హార్ట్కి సంబంధించింది అంతా తగ్గిపోయింది. దేవుడు ఏం చేశాడు అంటే, ఇది నా క్రెడిట్ అంటలేదు, దేవుడు చేసిన కార్యమే అంటున్నాను. అలాగ మనం ఏం చేయాలి? దేవుని శక్తిని అన్యజనుల మధ్యన, లోకం మధ్యన మనం ఏం చేయాలి? చూపించాలి. మనం చెప్తాం, అబ్బో మా దేవుడు గొప్పోడు, మా దేవుడు సర్వశక్తిమంతుడు అని చెప్తాం. మరి నీకే శక్తి ఉంది? దేవుడు సర్వశక్తిమంతుడండి, ఆయన పిల్లోడు నువ్వు, మరి నువ్వేమై ఉండాలి? నువ్వు శక్తిమంతుడైనా అయి ఉండాలి కదా. ఆయనలో ఉన్న శక్తి ఏముండాలి? నీలో 1% అన్నా ఉండాలి కదా, ఆ శక్తిని చూపించాలి కదా. అటువంటి శక్తి లేకుండా మనం చేసే భక్తి, ఈ లోకం ఇంకేం ఆకర్షింపబడుతుంది?
కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకోండి. మీరందరూ ఏం చేయండి, సీరియస్గా తీసుకోండి. ప్రభువా నాకేం వరం ఉంది, లేకపోతే నాకు వరం ఇవి, నువ్వు ఇచ్చిన దాన్ని నేను ఏం చేయాలి, సంఘం కొరకు లోకం కొరకు ఏం చేయాలి, వాడాలి. నా వల్ల నువ్వేమవ్వాలి, మహింపరచబడాలి, గణపరచబడాలి. బాబోయ్ వీళ్ళ దేవుడు ఇంత గొప్ప దేవుడా అని లోకం ఏం చేయాలి, అనుకోవాలి. జీవిస్తే అటువంటి జీవితం జీవించండి. ఆ దేవునికి ఏంటి, మహిమద్ది. కాబట్టి జ్ఞానవాక్యం ఉంది, ఆత్మవాక్యం ఉంది, బుద్ధివాక్యం ఉన్నది, స్వస్థపరిచే వరం ఉంది, ప్రవచన వాక్యమైన వరం ఉంది, భాషలు మాట్లాడే వరం ఉంది, భాషలకే అర్థం చెప్పే వరం ఉంది. ఎంతమంది భాషలు మాట్లాడగలరు మీలో? కానీ ఎప్పుడు మాట్లాడమని చెప్తుంది, ఒంటరిగా ఉన్నప్పుడు మాట్లాడుకోండి. సంఘంలో మాట్లాడాలంటే భాషలకు అర్థం చెప్పే వ్యక్తి ఉన్నప్పుడు ఏం చేయండి, మాట్లాడండి. ఎంతమందికి ఉంది భాషలు మాట్లాడే వరం మీలో చెప్పండి. చూసారా, మీరు ఎంత వెనకబడి ఉన్నారో చూసారా, అర్థమవుతుంది మీకు? అంటే మనం ఏం చేస్తున్నామంటే ఏదో చదువుపోతున్నాం, ఏదో పోతున్నాం అయిపోయింది అంతే. శక్తి లేని భక్తి ఇది, శక్తి లేని జీవితం. ఎవరికే అటు సంఘానికి కానీ అటు లోకానికి కానీ దేవునికి కానీ ఏమాత్రం ఉపయోగం లేనిది. భాషలు మాట్లాడుతున్నాను కానీ నవ్వుకోవద్దు మీరు, అదేమీ కామెడీ విషయం కాదు, నవ్వుకోవాల్సిన విషయం కాదు. మనకేంటంటే కొంతమంది షబాబా రెబబ్బా అని వీళ్ళ కామెడీ చేయడం వల్ల అది కామెడీ అయింది, కానీ అది హేళనకు గురైంది, కానీ అది దేవుడు అనుగ్రహించే వరమే. అది కూడా పౌలు ఏమంటాడో కొరింథీ సంఘంతో, మీరందరూ భాషలతో మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను, కానీ ఏమంటున్నాడంటే సరే సమస్తమును మర్యాదగా జరిగించండి, సంఘానికే క్షేమాభివృద్ధి కలిగినట్లుగా జరిగించండి. అలా ప్రతిదీ స్వస్థపరచే వరం కావాలా, కోరుకో. ప్రభు నేను ఏం చేయాలి, ఇతరులను ఏం చేయాలి, బాగు చేయాలి. ప్రార్థించే వారికి ఏం చేయాలి, స్వస్థపరచాలి. తప్పేముంది, దేవుడే అడగమంటున్నాడు కదా క్లియర్గా. తను అడుగు వారికి అందరికీ ఆయన ఏం చేస్తానంటున్నాడు, ఇస్తానంటున్నాడు. మనం అడిగి ఊహించిన దానికంటే అత్యధికమైన మేలులు చేస్తానంటున్నాడు. మరి ఇంకేం మాయరోగం అండి మనకి, ఏం మాయరోగం? ఎందుకు అడగట్లేదంటే ఒక మాట చెప్తున్నాను, మీ కడుపే మీకు దేవుడు. వారు తమ కడుపునికి ఏమై ఉన్నారు, దాసులై ఉన్నారు. నాశనమే వారే అంతము. ఇంకంతకు మించి నేనేం చెప్పలేను. ఇంకెంతకు మించి కూడా మిమ్మల్ని తిట్టే అనవసరం. ఇంతకు మించి అని కూడా ఏంటి అనవసరం. పౌలు అంటున్నాడు కదా, ఎందుకంటే దేవుని యొక్క సంఘము 2000 సంవత్సరాల నుంచి ఇలా సాగుతూ వస్తుందంటే అదేదో ఆషామాషిగా జరిగిపోయింది కాదు, అదేదో ఉత్తినే సాగిపోయింది కాదు. ఎలా జరిగింది, దేవుని యొక్క శక్తి ద్వారానే. ఇలాంటి విషయాలు చెప్పాలంటే నేను కొన్ని వందల విషయాలు చెప్పచ్చు. ఒకసారి కాలవతల పాతూరులో సత్యబాబు గారు వాళ్ళ అన్నయ్య ఒక ఆయన కూర్చుని సడన్గా ఆయనకి ఎక్కిళ్ళు వచ్చి చచ్చిపోయాడు. ఆయన నిజంగా చచ్చిపోయాడు. డాడీ వెళ్ళి ప్రార్థన చేశారు, వెంటనే బ్రతికాడు. అలాగా ఇంకొకసారి ఎప్పుడంటే సురేష్ అంకుల్ వాళ్ళ ఆవిడకి వాళ్ళ వైఫ్కి ఇక్కడ అద్దుకుంటున్నప్పుడు ఆవిడ ఒంట్లో పోలేదని మంచమే పడి కొట్టుకుంటుంది. మేము అందరం వెళ్ళాము, మొత్తం చుట్టుపక్కల ఇంట్లో వాళ్ళు అందరూ వచ్చారు. నేను ఇంట్లోపలికి వెళ్ళేటప్పటికి దాదాపు 20 మంది 25 మంది ఉన్నారు. అది ఇంత గది ఉండేటప్పటికి ఆవిడ మంచమే పడుకుని ఇంకా ఆవిడని ఎవరు ఆపలేకపోతున్నారు. ఆ 25 మందిలో ఎవరు చెప్పారో తెలియదు, కానీ ఆవిడకి దెయ్యం పట్టింది అన్నారు. 25 మందిలో 5 ఉన్నాం, మిగిలిన 20 మంది పరుగు, మిగిలిన 20 మంది పారిపోయారు. మనమేమో ఫీల్డ్కి కొత్త, ఏం చేయాలి తెలియదు. వెంటనే బండి వేసుకుని డాడీ దగ్గరకు వచ్చాను. డాడీ పడుకుని ఉన్నారు. డాడీ ఇలాగ సురేష్ అంకుల్ వాళ్ళ ఆవిడకి దెయ్యం పట్టిందంటే అప్పుడు డాడీ నిద్ర మేంచి లేచి వచ్చి లోపలికి వచ్చారు. ఆవిడ్ని 5 పట్టుకున్నాం, కాళ్ళు చేతులు పట్టుకున్న 5 6 ఆపలేకపోతున్నాం. ఆవిడ్ని మొత్తం గీరేసిందా మిమ్మల్ని పట్టుకుని మంచం మీద గిలగిల కొట్టేసుకుంటుంది. డాడీ వచ్చి మీద చేసి ఏసునామని ప్రార్థిస్తున్నామని చిన్న ప్రార్థన చేసి ఆమెను అన్నారు, టప్పని వదిలేసింది. వెంటనే ఆమెను అన్నారు, టప్పని వదిలేసింది ఏమంతే. మొన్న మధ్యన ఇక్కడ కూడా ఆయన ఉంటారు కదండి, వాళ్ళ అమ్మాయిని ఒక ఆమెను తీసుకొచ్చారు, ఆమెకి దెయ్యం బట్టి తీసుకొచ్చారు. అంతే, ఏమైంది, పోయింది, వదిలేసింది. ఇప్పుడు ఇలాంటివి నీకేమన్నా ఉన్నాయా? ఇప్పుడు ఇందా నుంచి డాడీ తలకి ఊపుతున్నారు, నాకు బోల్డ్ ఉన్నాయని. మీకేమన్నా ఉన్నాయా? ఇటు మీకేమన్నా ఉన్నాయా? పోనీ అదే కాదు, దెయ్యాలు వెళ్ళగొట్టమని కాదు, ఇంకోటి ఏదైనా ఉందా? లేకపోతే నేను చెప్తున్నాను, మీ భక్తి శక్తి లేని భక్తి. మీ భక్తి ఏంటి? శక్తి లేదు. కరోనా టైంలో చర్చిలు లేవు కదా, ఇలాగ ఫోన్కి చూసి చెప్పడమే. అందులో మనకి ఎప్పుడు అలవాటు లేదు. అప్పటికి ఇలాగ వాక్యాలు కూడా రికార్డింగ్ చేయడం ఏమీ లేదు.
అలాంటిది ఇక్కడ నుంచి ఫోన్ వెనక్కే చూసి చెప్పమంటే ఎలా ఉండేదంటే చాలా అదో రకంగా ఉండేది. కళ్ళు నొప్పి వచ్చేసి ఇక్కడ గంటన్నరైనా వాక్యం చెప్పొచ్చు. ఆ ఫోన్ ముందు నుంచి 10 నిమిషాలు వాక్యం చెప్పేటప్పటికి 2-3 గంటలైనట్టు ఉండేది. ఇదేంట్రా బాబోయ్ ఎలా చెప్తామని. అటువంటి టైంలో ఒకసారి దేవుడు చాలా ఆత్మ నడిపించి ఒకరోజు ఒక మెసేజ్ చెప్పేటప్పటికి రాజన్న ఉన్నాడు కదా, మోహన్జపూడి రాజన్న వచ్చి వెంటనే నాకు బాప్తీసం ఇవ్వండి అన్నాడు. నాకు బాప్తీసం ఇవ్వండి అని చెప్పి ఆయన భార్య ఇద్దరు ఆ రోజు బాప్తీసం తీసుకున్నారు. నేను చెప్తాను ఇలాంటివి మీకేమున్నాయే, మిమ్మల్ని ఏదో తక్కువ చేయడానికి, మిమ్మల్ని ఏదో సిగ్గుపరచడానికి నేను చెప్పట్లేదు. ఇక్కడ నీకు నాకు మన అందరికీ ఉండాలి ఇటువంటి సాక్ష్యాలు, మనందరికీ ఉండాలి. మన భక్తి ఎలాగ ఉండాలి? శక్తి కలిగిన భక్తిగా ఉండాలి. అడుగుదామా దేవుడు మరి, ప్రభు మాకేంటి ఈ శక్తి కలిగిన భక్తి కావాలి. మేము ఒకరిని బాగు చేయాలి, ఒకరికి సహాయం చేయాలి, సంఘానికి ఏం కావాలి? క్షేమాభివృద్ధి కలగజేయాలి. అటువంటి జీవితం ఏంటి మనందరికీ కలుగునుగాక. ఆమెన్ చెప్దామా? ఆమెన్. మరొక విషయం చూద్దాం, చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. చాలండి. ఇంతకుముందు మనం చెప్పుకున్నది ఆత్మ వరములను గూర్చి, ఇప్పుడు మనం చెప్పుకునేది ఆత్మ ఫలము గూర్చి. ఆత్మ వరము సంఘమునకు లోకమునకు వాడటానికి, ఆత్మ ఫలము అది మనకే, ఇతరులకు కూడా. మెయిన్ ఎవరికది? మనకి. నేను ఇప్పుడు ఈ ఒక్కొక్కటే వివరించుకుంటే వెళ్తే మనకి అసలు టైం సరిపోదు, కాబట్టి నేను బ్రీఫ్గా చెప్పేస్తాను. మొట్టమొదటి విషయం ఏముంది? ప్రేమ. పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చదువుకున్న అధ్యాయంలో ఏమంటాడంటే, మీకు ఎన్నో వరాలు ఉన్నాయి, భాషలు మాట్లాడే వరం ఉంది, ప్రవచించే వరం ఉంది, ఎన్నో ఉన్నాయి. కానీ వీటన్నిటికంటే సర్వోత్తమమైన మార్గం ఒకటి ఉందని కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13 వచనాలు ఒకే ఒక్క విషయం గురించి రాశాడు. ఏంటది? ప్రేమ. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, ఈ 3 నిలిచిన వీటిలో ఏంటి శ్రేష్టమైనది? ప్రేమయే. 14వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, ప్రేమ కలిగి ఉండటకు మీరు ఏం చేయండి? ప్రయాసపడండి. కింద ఏముంటుందంటే దాన్ని వెంటాడండి. కాబట్టి ఆత్మ ఫలము మనలో ఏంటి? ప్రేమ రావటం. 2, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం చదివాం కదా 22వ వచనంలో మొత్తం ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి. ఈ 9 కూడా మనం పుట్టించలేం, మనంగా ఏం చేయలేము, కలగజేసుకోలేం. మనంగా నేను ఇంకా ప్రేమించాలి అందరినీ ప్రేమించలేం. నేను సంతోషంగా ఉండాలి అని అనుకుంటే ఏమవ్వాలి? సంతోషంగా ఉండలేవు. ఇప్పుడు మీకు కొన్ని ఉంటాయండి, పాజిటివ్ థింకింగ్ అంటారు కదా. పాజిటివ్ థింకింగ్ బుక్స్ గురించి మీరు ఎప్పుడైనా చదివారా? సెల్ఫ్ హెల్ప్ బుక్స్, లేకపోతే రోజు మన డైలీ చాలా బుక్స్ ఉంటాయి. వాటిలో ఏం చెప్తారంటే, మీరు అన్నిటిని నెగిటివిటీని అంతా ఏం చేయండి? తీసేయండి. అంత పాజిటివ్గానే ఉండాలి, ఎప్పుడు సంతోషంగా ఉండాలి, ఎప్పుడు ఆనందంగా ఉండాలని చెప్తారు. 5 లక్షలు అప్పు ఉంది, ఎక్కడ ఉంటుంది ఆనందం? 5 లక్షలు అప్పు ఉంది, వడ్డీలు కట్టాలి, ఎవడికి వస్తుంది ఆనందం? కిడ్నీ ఏదో చెడిపోయింది, బెడ్ మీద ఉన్నాం, ఎవడికి వస్తుంది సంతోషం? ఎవడికి వస్తుంది సాత్వికం? వస్తాయా? సరిపోలేని ఒక చిన్న గది, ఆ గదిలోనే ఉంటున్నాం, సాత్వికం ఉంటుందా? ఒకళ్ళకొకళ్ళు ఏం చేయలేం, దూరంగా పడుకుంటా ఉండదు, అంటుకుని పడుకోవాలి. దీర్ఘశాంతం ఉంటుందా? తినటానికి సరైన తిండి ఉండదు, ఉంటుంది. ఇవన్నీ ఉంటాయా? వాళ్ళు చెప్తున్నారు కదా, నెగిటివిటీని అంతా ఏం చేయండి? తీసేయండి, పాజిటివిటీని అంతా తెచ్చుకోండి, ఎప్పుడు హ్యాపీగా ఉండండి, ఆనందంగా ఉండండి అంటారు. ఎక్కడ అవుద్ది? వడ్డీలు కట్టి తెచ్చుకున్నాడు వస్తాడు, ఏం ఆనందం? అక్కడే పోద్ది. కానీ వాక్యం చెప్తుంది అలా కాదు. ఆత్మ మీలో కలిగించే ఫలం అది మనం పుట్టించలేము. ఏ పుస్తకాలు చదివితే వచ్చేది కాదు, ఎవడో వచ్చి చెప్పి సంతోషంగా ఉండండి అంటే వచ్చే సంతోషం కాదు. అది పరిశుద్ధాత్ముడు మనలో పుట్టించే కార్యం. అది మనం పరిశుద్ధాత్మను పొందామంటానికి కూడా ఒక రుజువు ఏంటంటే, చూడండి, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాల్లోనికి ఏమొచ్చిందండి? ప్రేమ వచ్చింది. మళ్ళీ ప్రశ్న వేస్తున్నాను, వచ్చిందా? ఉందా మనలో ప్రేమ? మొదట ఉన్న ప్రేమ ఉందా?
రక్షణ పొందిన కొత్తలో దేవుడు అంటే ఒక జీలు, ఒక మంట, ఇంకా యేసు ప్రభు కోసం ఏంటి ఏమైనా చేసేలే, ఎవరెస్ట్ ఎక్కి దూకేస్తాను, సప్త సముద్రాలు ఇదేస్తాను అన్న ఫీలింగ్ ఉంటుంది. ఆ మొదటి ప్రేమ ఇప్పుడు ఉందా మనకి? ఎఫెసీ సంఘంతో ప్రకటన గ్రంథంలో చెప్తాడు, ఏమనంటాడంటే నీలో చాలా ఉన్నాయి, సహనం ఉంది, కష్టం ఉంది, అసలు ఓర్పు, మొత్తం అన్నీ ఉన్నాయి. అయినను మొదట నీకు ఉండిన ప్రేమను నీవు వదులుతావని నీ మీద తప్పు ఒకటే మోపవలసి ఉన్నది. ఫస్ట్ లవ్ ఏంటి? కోల్పోయావు. దేవుడు అంటున్నాడు, నీ దీపాన్ని నేను ఏం చేస్తాను, దీపస్తంభం నుంచి తీసేస్తాను అంటున్నాడు. ఎంత భయంకరమైన మాట అది. ఇప్పుడు దేవుడి మీద నీకు ఆ ఫస్ట్ లవ్ ఉందా? ఇతరుల మీద నీకు ఆ ఫస్ట్ లవ్ ఉందా? ఆ ప్రేమ ఉందా? దేవుడు నమ్మిన కొత్తలో ఉన్న ఆ కసి, ఆ మంట ఉన్నాయా? అది ఎప్పుడు మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. లేకపోతే దేవుడు మనల్ని ఏం చేస్తాడో గద్దిస్తాడు. ఒకవేళ మనకి ఎన్ని వరాలున్నా ప్రేమ లేకపోతే ఏంటి? వ్యర్థులము. ప్రవచించే వరం ఉండి, భాషలు మాట్లాడేసే వరం ఉండి, స్వస్థపరిచేసి మొత్తం ఎన్నో చేసేసి మనలో ప్రేమ లేకపోతే మనం ఏంటి? మనం వ్యర్థులం. ఇప్పుడు ఈ మధ్యన చాలామంది ఏంటంటే కొంతమంది సేవకులు వాళ్ళ యొక్క పోస్టర్ల మీద ఇలా వేసుకుంటున్నారు, 9 వరములు కలిగిన దైవజనుడు. కానీ మీరు చూడండి, ఏ సేవకుడో కూడా 9 ఫలములు కలిగిన దైవజనుడు అని ఎవడో వేసుకోడు. ప్రేమ, సంతోషం, ఆశా నిగ్రహం, దయాళత్వం, మంచితనం, సాత్వికం, దీర్ఘశాంతం, విశ్వాసం, ఇవన్నీ ఉన్నాయని ఎవడైనా వేసుకుంటారా? ప్రవచన వరం ఉందని, స్వస్థపరిచే వరం ఉందని, భాషలు మాట్లాడే వరం ఉందని, ఆ వరం ఉందని వేసుకుంటారు. కానీ మాలో ఏంటి? ప్రేమ ఉంది, మాలో సమాధానం ఉంది. ఇప్పుడు వచ్చే పాస్టర్ గారిలోనంట ప్రేమ ఉందంట, సమాధానం ఉందంట. రెండమ్మా మీటింగ్ అంటే ఎవడైనా వస్తాడా? అవన్నీ మాకెందుకు, వాడి కోసం. ఇంకా ఏదన్నా ప్రాఫిట్ అని ఉంటే ఏం చేస్తాం? వస్తాం. ప్రవచనాలు ఏమైనా చెప్తామంటే వస్తాం. ఈ ప్రేమ ఉంది, సంతోషం ఉంది, మంచితనం ఉందంటే మాకేంటి? అవి అవసరం లేదు. కానీ వాక్యం అలా చెప్పట్లేదు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు తెలుసా? ఏమంటున్నాడు? అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండి. ఏమన్నా అంటున్నాడు? ప్రభు నీ నామమును ప్రవచించలేదా? ప్రభు నీ నామమును దెయ్యాలను వెళ్ళగొట్టలేదా? నీ నామమును అద్భుతాలు చేయలేదా? అంటే ప్రభు ఏమంటున్నాడు? మీరేం చేస్తున్నారో అక్రమం చేస్తున్నారు, మీరు నా యొద్ద నుంచి ఏం చేయండి? పొండి. అదే మత్తయి సువార్తలు ఉంటుంది కదా, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ ఏమైందంట? చల్లారిపోయింది. కాబట్టి పౌలు అంటున్నాడు కొరింథీయులతోటి, మీకు వరాలు ఉన్నాయి కానీ సర్వోత్తమమైన మార్గం ఒకటి ఉంది, అదేంటంటే ప్రేమ. ఎందుకంటే ప్రేమ లేనివాడు ఆయన వాడు కాడు. మీకు ఆ ఉపమానం కూడా తెలుసు. అంజూరపు చెట్టుని పెంచుతూ ఉంటాడు ఆ తోటమాలి, అది ఫలిస్తుంది అని చూస్తూ ఉంటాడు, ఫలించదు. కానీ యజమాని చివరికి ఏమంటాడు? ఆయన బతుమలుతాడు, ప్రభు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అంటే ఆయన ఏమంటాడు? ఫలించిన సరే, లేని ఎడల దీన్ని ఏం చెయ్యి? నరికివేయము. బాప్తిస్మిచ్చి యోహాను కూడా అది చెప్తాడు కదా, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. నువ్వు వరాలను బట్టి పరలోకం వెళ్ళవు. దేన్ని బట్టి పరలోకం వెళ్తావు? ఫలాన్ని బట్టి పరలోకం వెళ్తావు. కాబట్టి నీలో ఫలం ఉందా? ఆ ప్రేమ ఫలము, ఆ మంచితనం అనే ఫలము, ఆ ఆశా నిగ్రహం అనే ఫలం ఉందా? కొంతమందికి ఫస్ట్లో ఉన్నాయి, తర్వాత రాలిపోయినాయి. అకాలపు కాయలు రాలినట్టుగా ఏమైపోయినాయి? రాలిపోయినాయి. కొంతమందికి పూర్తిగా పక్వం అవ్వలేదు, పండు అవ్వలేదు, కాయలోనే రాలిపోయింది, అది పిందులోనే ఊడిపోయింది. కొంతమందికి పూత పట్టి రాలిపోయింది. కొంతమంది అంటారు కదా, మామిడికాయలు కాసినాయి అమ్మ ఈ సంవత్సరం అంటే పూతలోనే రాలిపోయిందమ్మా అంటారు. కొంతమంది ఏంటి? పూతలోనే రాలిపోతారు, కొంతమంది పిందులోనే రాలిపోతారు, కొంతమంది పూర్తిగా పండు అవ్వకుండానే రాలిపోతారు. అలా ఉండొద్దు. యేసుక్రీస్తు ప్రభు అంటాడు కదా, మీరు ఫలించుటకును మీ ఫలం ఏమవ్వాలి? నిలిచి ఉండాలి. ఆ మొదటున్న ప్రేమే చివరి వరకు కంటిన్యూ అవ్వాలి. ఫస్ట్లో ప్రేమ ఎక్కువైపోయి అందరినీ ఎత్తుకునే వరకు ముద్దులెట్టేసుకుంటాం, తర్వాత ఏమవుద్ది? తగ్గిపోద్ది, తీసుకుని కింద పడేస్తాం. అలా ఉండకూడదు. ఏదో ప్రేమ వచ్చినప్పుడు ఇచ్చిపోయి ఎగిరిపోయి ఆహా ఓహో వీరాది వీరుడు సూరాది సూర్యుడు అంటాం కాదు. ఎప్పుడు ఎలాగ ఉండాలి? ఆ ప్రేమలో అలాగ సాగుతూ ఉండాలి. దానికి మళ్ళీ కావాల్సింది ఏంటి? దేవుని పరిశుద్ధాత్మే. యేసుక్రీస్తు ప్రభు అంటాడు కదా, మిమ్మల్ని ప్రేమించే వారినే ప్రేమించిన యెడల మీకేం ఫలం కలుగుద్ది? మిమ్మల్ని ద్వేషించే వారిని, మీ శత్రువులను కూడా ఏం చేయండి?
ప్రేమించండి. మీ శత్రువులు ఎవరో మీరు చెప్పండి సిస్టర్స్. మీ అత్తగారా, మీ తోడుకోళ్ళ, మీ పక్కింటి ఆవిడ? మరి ఎవరు మీ శత్రువులు? సాతానా? అంటే ఇప్పుడు సాతాను ప్రేమింతారా? చెప్పండి, సాతాను ప్రేమింతారా? అయితే ఎవరు మరి శత్రువులు చెప్పండి. మనకు మైండ్లో ఎవరో ఒకడు ఉంటారు, పైకి చెప్పకపోయినా ఏంటి తెలియని పెద్ద మెదడులో కాకపోయినా చిన్న మెదడులో ఎవడో ఒకడు ఉంటారు. వాళ్ళని కూడా ఏం చేయండి? క్షమించండి. వాళ్ళని కూడా ఏం చేయండి? ప్రేమించండి. అదే కదా వాక్యం చెప్తుంది. యేసుప్రభువు అంటున్నాడు కదా, మీరు ఫలించాలి, మీ ఫలము నిలిచి ఉండాలి. ఇందుని బట్టి మిమ్మల్ని చూసి నా శిష్యులని లోకం ఏం చేస్తుంది? తెలుసుకుంటుంది. కాబట్టి ఎంతోమంది మిషనరీలు భారతదేశానికి వచ్చి చూపించింది ఏంటి? ప్రేమ. హాస్పిటల్ కట్టినా, అనాథాశ్రమాలు కట్టినా, ఎన్ని చేసినా ఏం చేశారు? ప్రేమను చూపించారు. ఒకవేళ కనుక అలాగ ఫలించకపోతే నరకంలో వేయబడతాం. ఏమవుతాము? నరకంలో వేయబడతాం. కాబట్టి మీ ఫలాన్ని ఏం చేయండి? జాగ్రత్తగా కాపాడుకోండి. ప్రకటన గ్రంథంలో ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు నెల కాపు కాస్తుందంట. ఏం చెట్టు అది? అంజూరపు చెట్టా? చెప్పండి. బతికించావు తల్లి. ఏం వృక్షం? జీవవృక్షం ఉందంట. దాని ఆకులు ఏం చేస్తాయంట? జనములను స్వస్థపరచడానికే వాడతారు. అది నెలకు కాపు కాసే చెట్టు అంట. మనం కూడా ఎలా ఉండాలి? ఎప్పుడూ కాపు కాసే చెట్లాగా ఉండాలి, ఎప్పుడూ ఫలించే చెట్లాగా ఉండాలి. మనం ఇతరులను ఏం చేయాలి? స్వస్థపరుస్తూ ఉండాలి, బాగు చేస్తూ ఉండాలి. ఎందుకంటే చాలాసార్లు మన మాట్లాడే ఆదరణకరమైన మాటలే ఇతరులను ఎంతో ఉత్సాహపరుస్తాయి, ఎంతో వాళ్ళని లిఫ్టప్ చేస్తాయి అన్నమాట. నేను ఒకనొక టైంలో జాబ్ లేక చాలా ఒక నిరుత్సాహంతో, ఒక బాధతో ఉన్నాను. మా పెదమామయ్య వాళ్ళ అల్లుడు, ఆయన దేవుడు నమ్మిన వ్యక్తిని కాదు, విగ్రహారాధికుడే. ఆయన నా దగ్గరకు వచ్చి ఒక మాట ఏమన్నాడంటే, ఏంటి రాయుడు అలా డల్గా ఉన్నావు? ఉద్యోగం ఇప్పుడు కాకపోతే ఎప్పుడు వస్తుంది? తర్వాత వచ్చే సంవత్సరం వస్తుంది. దానికి ఎందుకు ఇలా ఉంటాం? జీవితంలో ఏంటి అన్నీ జరుగుతూనే ఉంటాయి, ఏం బాధపడద్దు అన్నాడు. నాకు ఆయన చెప్పిన మాట ఎంత ఒక రకమైన ఎంకరేజ్మెంట్ ఇచ్చిందంటే, అప్పటిదాకా డల్లగా ఉన్న నేను ఏమైపోయాను? చాలా హ్యాపీగా అయిపోయాను. అలాంటిది దేవుడు నమ్మిన మనం ఇంకెంత ఈ లోకాన్ని ఏం చేయాలి? ఆదరించాలి. అలసిన వాణిని ఓరడించు మాటలో శిష్యునికి తగిన నోరు మనకి ఎప్పుడు ఉండాలి. కాబట్టి మనలో ప్రేమ, సంతోషము, సమాధానము, ఆశా నిగ్రహం ఇవన్నీ లోకం ఏం చేస్తుంది? చూస్తుంది. ఇందాక చెప్పుకున్నాం కదా, వరము మనం ఏం చేయగలమో చూపిస్తుంది, ఫలము మనం ఎలాంటి వారమో చూపిస్తుంది. ఇప్పుడు మనం ఏదో చర్చిలోకి వచ్చి గొప్పగా ఏదో ఒక ప్రవచనం చెప్పేసి బయటికి వెళ్ళి ఎవరితోనో గొడవ పెట్టేసుకున్నాం అనుకోండి, ఏముంది ఉపయోగం? ఇక్కడికి వచ్చి చర్చిలోనో లేకపోతే ఒంటరిగా ఉండి భాషలో దేవునికి ఏం చేసాం? ప్రార్థన చేస్తాం. తెలియని భాషలో దేవునికి ప్రార్థన చేసాం. ఇంట్లోకి వచ్చి బూతులు మాటలు మాట్లాడేస్తే అదేంటి? ఇందాక దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం చేసావు? భాషల్లో ప్రార్థన చేసావు. ఇప్పుడు నీ సొంత భాషలో ఏం చేస్తున్నావు? బూతులు తిడతావా? అబద్ధాలు చెప్తావా? కొండలు చెప్తావా? ఏది ఫలం? ఏది ఉపయోగం లేదు కదా. కాబట్టి వాక్యం చెప్తుంది, మీరు ఆత్మలో ఏమవ్వండి? ఫలించండి. ఎప్పుడు ఫలించాలి? ఎల్లప్పుడూ ఫలిస్తూనే ఉండాలి. నీటి కాలువల వారన నాటబడిన చెట్టు వలె మనం ఏమవ్వాలి? ఫలించాలి. దేవుని వాక్యం మనలోనికి వెళ్ళాలి. దేవుని ఆత్మ మనలో పనిచేయాలి. ఏం పనిచేయాలి మనలో? దేవుని పరిశుద్ధాత్మ పనిచేయాలి. నేను మరలా చెప్తున్నాను, వరము మనం సంపాదించలేము, కొనలేము. కొనడానికి ప్రయత్నించి పోయిన వాళ్ళు ఉన్నారు, ఫిలిప్ దగ్గర మనకు తెలుసు. అలాగే దేవుని యొక్క ఆత్మ ఫలం కూడా మనం ప్రొడ్యూస్ చేయలేము. ఎవరు ఇవ్వాలి? అది దేవుని పరిశుద్ధాత్ముడే మనలో జరిగించే కార్యాలు అవి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ప్రభువుని ఏమడగలి? ప్రభు నన్ను ఏం చెయ్యి? నీ ఆత్మతో నింపు, నీ ఆత్మతో నడిపించు. దేవుని కుమారులు అంటే ఎవరో? ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నారో వారందరూ దేవుని కుమారులు. మనం నడిపించబడుతున్నామా దేవుని ఆత్మతోటే? ఏమండి, మిమ్మల్ని అడుగుతున్నాను, ఇన్ని ప్రశ్నలు వేసేస్తున్నారంటే అని తిట్టుకోవద్దు. మనం నడిపించబడుతున్నామా దేవుని ఆత్మ చేత? దేవుని కార్యాలు మన ద్వారా జరుగుతున్నాయా? దేవుని ఆత్మ ఫలం మనలో ఉందా? ఇవన్నీ మనం ఏం చేయాలి? చెక్ చేసుకున్నప్పుడే అటు భూమి మీద ఉన్నప్పుడు సంఘానికే, రేపొద్దున పరలోకి వెళ్ళటానికే మనం అర్హులం. ఒకటే మాట,
మన జీవితం ఎప్పుడు ముగిసిపోతుందో మనకు తెలియదు, ఎప్పుడు పోతామో మనకు తెలియదు. భూమి మీద ఉన్నప్పుడే బ్రతుకుండగానే దేవుని కొరకు ఏం చేయాలి? బ్రతకాలి. ఆ బ్రతుకును పోగొట్టుకున్న తర్వాత ఇప్పుడు చచ్చిపోతే పరలోకం వెళ్తావు. పరలోకం వెళ్ళమని నేను అంటలేదు. పరలోకంలో నీకు స్థలం ఉంటుంది, కానీ ఏముండదు. సిలువు మీద మరణించిన దొంగ ఉన్నాడు కదా, దొంగకే పరలోకంలో స్థలం ఉంది, కానీ ఏం లేదు, ఫలము లేదు. మనకేముండాలి? స్థలము ఉండాలి, ఫలము ఉండాలి. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మనల్ని ఎటు వెళ్ళమంటున్నాడో, దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో, దేవుడు మనల్ని ఏం చేయమంటున్నాడో. మన జీవితం చర్చిలో ఉన్నప్పుడు ఒకలాగా, చర్చి బయటికి వెళ్ళిపోయినప్పుడు ఒకలాగా ఉంటే కనుక వేషధారణ బ్రతుకది. మీకు ఆకులు కలిగిన అంజూరపు చెట్టు ఉంది కదా, దాంట్లో ఏమున్నాయి? ఆకులే ఉన్నాయి, ఫలములు లేవు. యేసుప్రభు ఏం చేశాడు? దాన్ని శపించాడు. అది వేషధారణ చెట్టు. అది అంజూరపు చెట్టుకి దాని కాలంలో ఫలములు ఉన్నప్పుడే ఆకులు ఉంటాయంట, ఫలములు లేనప్పుడు ఆకులన్నీ ఏమవుతాయి? రాలిపోతాయి. కానీ అది ఆకులు కలిగి ఉందంటే దాని అర్థం ఏంటి? నాలో ఫలం ఉందని ఇతరులను ఏం చేస్తుంది? మోసం చేస్తుంది. అటువంటి వేషధారణ వాళ్ళందరూ కూడా శాపానికి గురవుతారు. వేషధారణ మనలో ఉండకూడదు. మనం ఏం చేయాలి? దేవుని దగ్గరికి వెళ్ళి యథార్థంగా ఒప్పుకోవాలి. ఒకవేళ మనలో లేదా, ఇప్పుడు సపోజ్ నాలో ప్రేమ లేదు, నేను ఎవరిని ఏం చేయలేకపోతున్నాను? ప్రేమించలేకపోతున్నాను. ప్రభు దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలి? ప్రభు, నాలో ప్రేమ లేదు ప్రభు, ఆ వ్యక్తిని నేను ఏం చేయలేకపోతున్నాను? ప్రేమించలేకపోతున్నాను. ప్రేమించే హృదయాన్ని నాకు ఇవ్వు. లేకపోతే మరో వ్యక్తిని నేను ఏం చేయలేకపోతున్నాను? క్షమించలేకపోతున్నాను. క్షమించే మనసునేంటి నాకు ఇవ్వు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే క్రీస్తు యేసును కలిగిన మనసును మనం ఏం చేయాలి? కలిగి ఉండాలి, రూపాంతరం చెందాలి. మన వరములు సంఘానికి, లోకానికి వాడాలి. మన ఫలము మనకేంటి? సంతోషము, ఆనందము, ఇవన్నీ మనలో ఏంటి? ప్రొడ్యూస్ చేస్తే మనల్ని చూసినప్పుడు అనుకుంటారు. దేవుణ్ణి నమ్మేమన్న చాలామంది ఉంటారు, కానీ వారిలో దేవుణ్ణి నమ్మేమన్న సంతోషం ఉండదు. ఎందుకు ఉండదు? అవిశ్వాసమో, పాపమో, మరో ఏదైనా కారణం అవ్వచ్చు, కానీ ఆత్మ ఫలం ఏంటి? మనలో కార్యసిద్ధి జరగాలి. కాబట్టి ఈ రెండు విషయాల గురించి మనం ఎప్పుడు ఏం చేయాలి? ప్రార్థించాలి. మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ వరములతో నన్ను ఏం చేయి? అభిషేకించు. అదే రీతిగా ఆత్మలో ఫలించడానికి నాకేంటి? సహాయం చేయి. అర్థమైంది? ఎందుకంటే మన క్యారెక్టర్ని క్రైస్తవుడిని ఈ లోకం ఎప్పుడూ చూస్తూ ఉంటుందండి. క్రైస్తవుడిని ఈ లోకం ఏంటి? మన ఇరుగు పొరుగు వారి దగ్గర మనకు సాక్ష్యం ఉండాలి, మన బంధువుల్లో సాక్ష్యం ఉండాలి, మన స్నేహితుల దగ్గర సాక్ష్యం ఉండాలి. కాబట్టి ఈ క్యారెక్టర్ని మనం ఏం చేయాలి? క్యాపబిలిటీస్ ఎంత ముఖ్యమో క్యారెక్టర్ని కాపాడుకోవటం కూడా అంతే ముఖ్యం. దీని కొరకు మనం చేయాల్సింది ఏంటంటే ఏమీ కాదు, ప్రభువుని అడగటమే. ఎలా అడగాలి? విశ్వాసంతో అడగాలి. డబుల్ మైండ్తో అడగొద్దు. డబుల్ మైండ్తో అడిగితే దొరకదు. ఏం చేయాలి? విశ్వాసంతో ప్రభువుని ఏం చేయాలి? అడగాలి, అడుగుదాం.